వినూత్నంగా బడిబాట కార్యక్రమం చదువు విలువ చెబుతూ బడి ప్రాధాన్యత వివరిస్తూ టీచర్లు ఆట పాటలతో చైతన్యం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటపై పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్ర సర్కార్ ఈ అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిన్న నుండి షురూ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పిల్లలు అడ్మిషన్ కూడా సేకరిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక రీతిలో ప్రయత్నం చేస్తూ దాని యొక్క ప్రచారం చేస్తున్నారు. కానీ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రావుపురం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం వినూత్నంగా డ్యాన్సులు చేస్తూ పిల్లల బడి అంటే భయాన్ని పోగొట్టే దిశగా ఇటు విద్యార్థులలో పాఠశాల మీద నమ్మకం కలిగించే విధంగా కూడా డ్యాన్సులతో ఆట పాటలతో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి విశేష స్పందన కూడా లభిస్తుంది. గ్రామస్తులు కూడా విద్యార్థులు కూడా పిల్లలతో సార్లతో జాయిన్ అయ్యి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ భయాన్ని పోగొడుతున్నారు. ముఖ్యంగా బడిలో జూన్ 12వ తారీఖు నుంచి కూడా తరగతులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇటు జిల్లా ప్రజా పరిషత్ వెంకట్రాపురం సంబంధించిన ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రుల ఇంటికి ఇట్లా గ్రామంలో ర్యాలీగా నిర్వహిస్తూ ఆటలు పాటలు చింది వేస్తున్నారు. మొత్తానికి పిల్లల నుండి విశేష స్పందన వస్తుంది, తల్లిదండ్రులకు విశేష స్పందన వస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఎలాంటి స్పందన వస్తుంది, ఈ ఆట పాటల ద్వారా ఎలా ఉంది, మనతో మాట్లాడడానికి ఈ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా ఎందుకు వచ్చింది, ఆలోచన ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా నిన్నటి నుంచి బడిబాట కార్యక్రమం మన తెలంగాణలో మొదలైంది. సో ఆ బడిబాట కార్యక్రమంలో పిల్లల్లో భయాన్ని పోగొట్టి ఇలా మనం మోటివేట్ చేస్తే పాటల ద్వారా అయితే వాళ్ళు బడి పట్ల ఎక్కువ ఆకర్షితం అవుతారని, బడిబాట కార్యక్రమం విజయవంతం అవుతుందని ఇలా ఒక భిన్నంగా పాటల ద్వారా మేము చేసే ప్రయత్నం, అలా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో భాగంగా ఇలా తీసుకుంటున్నాం. ఎట్లా రెస్పాన్స్ వస్తుంది మరి పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? మీరే చూస్తున్నారు కదా, ఇవాళ కొన్ని వేల మందికి మేము నిన్న అక్కడ ఇలాంటి పాటల ద్వారా తెలిస్తే సోషల్ మీడియా ద్వారా అనేక మందికి ఇవాళ కొన్ని వేల మందికి ఇవాళ రీచ్ కాగలుగుతున్నాం. కేవలం మేము చేసేది అనే కార్యక్రమం ఇక్కడనే కాకుండా ఇది ఎక్కడెక్కడో చూసి అన్ని స్కూళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుంది. మేము ఇక్కడ చేస్తుంటే మనమేది కాకుండా దీన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా ఫాలో కావడానికి చాలా కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక పాటల ద్వారా అన్నప్పుడు వాళ్ళు తెలియకుండా ఒక ఆనందంగా వాళ్ళు ఒక నృత్యంతో కానీ లేకపోతే ఒక సంతోషకరమైన వాతావరణం ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సార్ మీరు చెప్పండి, మీ బడిబాట కార్యక్రమం చాలా సందడిగా కొనసాగుతుంది. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఏమనుకుంటున్నారు? అడ్మిషన్ల సంఖ్య పెరగడం కానీ ఎట్లా ఉంది రెస్పాన్స్? ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం భాగంగా నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. నిన్న కూడా మేము మా పిఎస్ ప్రైమరీ స్కూల్ స్టాఫ్, మా హై స్కూల్ స్టాఫ్తో కూడా గ్రామ సభ ఏర్పాటు జరిగినది. అందులో కూడా నేను ఒక వీడియో కూడా పెట్టడం వల్ల దానికి రెస్పాన్స్ బాగానే ఉంది. మా నియర్ బై స్కూల్ సోక్లతండ, బాల్యతండ, జగ్నతండ ఇలా అన్ని గ్రామాలు కూడా తిరుగుకుంటా మేము మా 10వ తరగతి రిజల్ట్ లాస్ట్ ఇయర్ 100% 100% రిజల్ట్ వచ్చింది. కాబట్టి పిల్లల సంఖ్యను పెంచడానికైతే మా శాశక్తులు అయితే కృషి చేస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనం ప్రైవేట్ స్కూల్లో కూడా ఇప్పుడు చాలా లక్షల ఫీజు అంత అవసరం లేదని విద్యార్థికి తెలియజేసి దీనికి తేడా తెలిసి చెప్పడం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు కూడా ఫోకస్ బాగానే జరుగుతుంది. సార్ బడిబాట కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? ఇటు ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల సంయుక్తంగా చేస్తున్నారు. ఎట్లా ఉంది? పిల్లలు ఏమనుకుంటున్నారు? మంచి సార్లు డ్యాన్సులు పాటలు చేస్తున్నారు. గ్రామస్తుల నుంచి ఏమనుకుంటున్నారు? ఈరోజు బడిబాటల కార్యక్రమంలో భాగంగా నేను ప్రాథమిక పాఠశాల LFL HM గారిని నిన్న బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మొదటగా అందరినీ సమీకరణ చేసి గ్రామసభ ఏర్పాటు చేసి వాళ్ళకు అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా పటిష్టంగా, అంటే గత ప్రభుత్వం నామినల్గా కాకుండా ఈసారి పటిష్టంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మొదటగా గ్రామ సభను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా దీనివల్ల ప్రాథమిక పాఠశాలలో ఎంత ఖర్చు అవుతున్నది, ఒకటో తరగతి పిల్లవాడికి 30 నుంచి 40 అవుతున్నది. మరి దానివల్ల వాడు సాధించేది అక్కడ ఏం లేదు, కేవలం యూనిఫామ్లు, బస్సులు అట్లాంటివి చూసి ఆకర్షితం అవుతున్నారు. అలాంటివి లేకుండా మేము కూడా మా పాఠశాల నుండి టై బెల్ట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం, కొత్తగా టీషర్ట్లను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని మా పాఠశాలలో ఏవైతే వసతులు ఉన్నాయో వాళ్ళకు చేరే విధంగా కరెక్ట్గా అర్థం చేయించి ఉపాధి కార్యక్రమం కూలీల దగ్గరికి, పొలాల దగ్గరికి, గ్రామ పంచాయతీ దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ నిన్న వీడియో చేయడం అందరికీ వైరల్ అయింది. కనుక ఆ విధంగా బిగ్ టీవీ వాళ్లకు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
చక్కనైన చదువులుంటాయి ఇక్కడ ఈ సార్లను మించి లేరు ఎక్కడా 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 పోతానే బడికి పోతా సర్కారు బడికేనే పోతా పోతానే బడికి పోతా సర్కారు బడికి నేను పోతా పోతా నేను బడికి పోతా గా సర్కారు బడికేనే పోతా. మొత్తానికి వెంకట్రాపురం సంబంధించిన పాటలు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా వినూత్నమైన ప్రొఫెసర్ బడిబాట కార్యక్రమం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ డ్యాన్సులు వేస్తూ నృత్యాలు వేస్తూ ఇటు పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో ఎన్నో లేని విధంగా బడిబాట కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన రిజల్ట్ వస్తున్నాయంటూ కూడా ఇటు ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేస్తున్న తీరు విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, వెంకట్రాపురం.